హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. సో రీసెంట్గా మనం చూసుకుంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలకి సంబంధించి చెరువుకి సంబంధించి ఏదైతే స్థలం ఉంటుందో ఆ స్థలాల దగ్గర అక్రమ కట్టడాలు నిర్మించారన్న దాంతో చాలా ప్లేసెస్కి సంబంధించి కొన్ని ఆఫీసెస్ని కూల్చివేయడం మనం చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా వైరల్గా మారాయి. సో ప్రజెంట్ మనం చూసుకుంటే చాలామంది దీనిపైన క్లారిటీ లేక అర్థం అవ్వక ఇబ్బందులు పడుతూ ఉన్నారంటే మా ఫ్లాట్ కావచ్చు, మా ఆఫీసులు కావచ్చు, మా సంస్థలు కావచ్చు ఎఫ్టీఎల్లో ఉన్నాయా లేదా బఫర్ జోన్లో ఉన్నాయని తెలుసుకోవడం ఏ విధంగా అని అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అమ్మ. ఇవాళ మనం చూసుకుంటే కొన్ని డేస్గా హైడ్రా నడుస్తుంది. హైదరాబాద్ ప్రాంతంలో ఇది మరీ ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము. ఏవైతే చెరువు ప్రాంతాలు ఉంటూ ఉంటాయో ఆ స్థలాలలో ఆఫీసెస్ నిర్మించారన్న దాంతో కొన్ని వాటిని కూల్చివేయడం మనం చూస్తూ ఉన్నాము. అక్రమ కట్టడాలను మనం వింటూ ఉన్నాము. ఎఫ్టీఎల్ అంటూ ఉన్నారు, అండ్ దాంతోపాటు బఫర్ జోన్లను అంటూ ఉన్నారు. దాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటారంటే ముందుగా అలర్ట్ అవ్వడానికి ఏదైనా స్కోప్ ఉందా? హెచ్ఎండిఏ పరిధి 2018లో ఏర్పాటైన తర్వాత హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అది యాక్చువల్గా. సో ఈ పరిధి సుమారుగా 7 జిల్లాలు దీని ఆధారంలో మొత్తం హెచ్ఎండిఏ పరిధిని విస్తరించారు. 7 డిస్ట్రిక్ట్స్ వస్తాయి ఇందులో. ఈ 7 డిస్ట్రిక్ట్స్ని కలిపి ఒక హెచ్ఎండిఏ పరిధిని ఏర్పాటు చేశారు 2018లో. సో హెచ్ఎండిఏ ఎప్పుడైతే మాస్టర్ ప్లాన్ ఫామ్ చేశారో దాంట్లో క్లియర్ కట్గా రకరకాల జోన్స్ డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ అనూహ్యంగా పెరిగిన తర్వాత అసలు ఎక్కడికంటే ఆకాశానికంటే ధరలు పెరిగిన తర్వాత ప్రతి సామాన్యుడు కూడా నేను హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కడైనా ఒక చోట ఒక సొంత ప్లాట్ కొనుక్కుంటే బెటరు, ఆ ప్లాట్ ఉంటే నాకు ఒక ఎసెట్గా ఫీల్ అవుతాడు, మా అమ్మాయికి ఒక మ్యారేజ్ టైంకో లేదా బాబుకి జాబ్ చేసుకునే టైంలో ఏదో ఒక ఎసెట్గా నాకు పనికొస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఇన్వెస్ట్మెంట్గా నేను ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఏదో ఒక రకంగా ఒక అమ్మాయికి కట్నంగా ఇవ్వడానికో లేకపోతే అబ్బాయి జాబ్కి ఏదైనా సేల్ చేసి ఇవ్వడం ఎనీ పర్సనల్ దీనికోసం చెప్పి అనూహ్యంగా 2000 తర్వాత హైదరాబాద్లో 2005 తర్వాత ఒక్కసారి రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద వ్యాపారంగా పెరిగింది, పుంజుకుంది. దీంట్లో చాలామంది వ్యాపార సంస్థలు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంబంధించి రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్ చుట్టుపక్కల ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని కాకుండా చాలా చోట్ల అనేక రకాల రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకుంటూ ఆ వెంచర్ని అప్రూవల్ తీసుకొని వచ్చినాయి, కొన్ని అప్రూవల్స్ లేకుండా కొన్ని రకరకాలుగా తర్వాత వచ్చేటి ఎల్ఆర్ సెంటర్ ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద కొన్ని అయితేనేమి రకరకాలుగా చేసి ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసేశారు. ఇది గతం జరిగిపోయింది. ఏవో ఉద్యోగాలు చేసుకుంటారో ఆ ప్లాట్స్ అక్కడక్కడ ఉన్నాయి. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపట్టినటువంటి హైడ్రా అన్నటువంటి ఒక అధికారిక సంస్థ ద్వారా ఎక్కడెక్కడైతే చెరువులు, నాలాలు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొని ఎక్కడెక్కడైతే కన్స్ట్రక్షన్స్ చేశారో అక్కడ సెలబ్రిటీలని కాదు, సామాన్యులని కాకుండా అక్కడ ఉన్నటువంటి కట్టడాలను పూర్తిగా కూల్చేస్తున్నారు. హైడ్రా నుంచి ఒక నోటీసులు కూడా అందకుండా పెద్దవారా చిన్నవారని ఎటువంటి తారతమ్యం లేకుండా పూర్తిగా గడిచిన ఒక వారం 10 రోజుల నుంచి పూర్తిగా హైడ్రా అన్నది సర్వత్రా మనకి వినిపిస్తున్నటువంటి ఒక విషయం. కలకలం రేపిందని చెప్పొచ్చు సార్. అవునండి, యాక్చువల్గా హైడ్రా ఉద్దేశం వేరు, మంచి ఉద్దేశంతో స్టార్ట్ అయ్యారు. అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి స్థలాలు, అంటే ప్రభుత్వ స్థలాలు అంటే ఏంటి, పార్కులు, అలాగే చెరువులు, నాలాలు, కుంటలు ఇట్లాంటి వాటిని రక్షించుకోవడం ఏర్పడిన సంస్థ ఈ హైడ్రా. యాక్చువల్ దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉంటాయో, అంటే ఇక్కడ 2 రకాల కేటగిరీస్ ఇస్తారు. 2 రకాల కేటగిరీ ఏంటి, ప్రభుత్వం యొక్క స్థలాలు. ఇప్పుడు చెరువు ఉందనుకోండి, అది ప్రైవేట్ ప్రాపర్టీ, ఇట్స్ పబ్లిక్ ప్రాపర్టీ. పార్కులు ఉంటాయి, ప్రభుత్వ యొక్క ప్రాపర్టీ అంటే పబ్లిక్ ప్రాపర్టీ. సో పబ్లిక్ ప్రాపర్టీస్ని ఆక్రమించేసుకొని రకరకాల వెంచర్లు వేసేసారు, అందులో రకరకాల కన్స్ట్రక్షన్ చేసేసారు. వీటి మీద కన్స్ట్రక్షన్ చేసినప్పుడు వాటిని కొలాప్స్ అయిన ఉద్దేశంతో హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేశారు. సరే, దాని యొక్క విధి విధానాన్ని మనం వేరే వీడియోలో మనం చర్చిద్దాం, హైడ్రాకి సంబంధించినటువంటి ఆ యొక్క డీటెయిల్స్ అనే విషయంలో. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఈవెన్ ఇంకొక పాయింట్ కూడా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఒక వెంచర్ వేసిన తర్వాత రియల్ ఎస్టేట్లో సుమారుగా ఒక 10% 15% ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో టోటల్ లేఅవుట్లో ఆ ప్రాపర్టీ పార్కుకి ఉద్దేశించి ఉంటుంది. అందులో ఏమైనా అక్రమ కట్టడాలు కట్టినా అది కూడా ఆల్సో ఒక అక్రమ కట్టడంగా కట్టి దాన్ని కూడా హైడ్రా వాళ్ళు కూల్చేయడం జరుగుతుంది. అది కూడా ఇట్ ఇస్ ఆల్సో పబ్లిక్ ప్రాపర్టీ. సో కొంతమంది పార్కుగా నిర్దేశించిన స్థలంలో కూడా కన్స్ట్రక్షన్ చేసేసారు. సో ఇదంతా టోటల్ హైడ్రా గురించి ఒక స్పెషల్ కాన్సెప్ట్, స్పెషల్ స్టోరీ మనం వేరే ఎపిసోడ్లో చేద్దాం దీనికి సంబంధించింది. అయితే ఎక్కడెక్కడైతే రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసేసారు, ఇప్పుడు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఈ ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ప్లాట్లు వేసి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు, అప్రూవల్స్ తీసుకొచ్చారు, ప్లాట్లు అమ్మేశారు, రిజిస్ట్రేషన్లు అయిపోయి ఇప్పుడు సామాన్య జనం ఆలోచిస్తుంది ఏంటి, భయపడుతుంది ఏంటంటే ఈ చెరువుల పక్కన మా స్థలాలు ఉన్నాయా లేవా, నాలాల పక్కన మా స్థలాలు ఉన్నాయా లేవా, కుంటల పక్కన మా స్థలం ఉందా లేదా, ఇది తెలుసుకోవడం ఎలా అన్న విషయం మీద ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. సో
నేను దీనికి సంబంధించి కొంత సూచనలు చేస్తాను. అవి ఖచ్చితంగా ఎవరెవరైతే ప్రాపర్టీ, ముఖ్యంగా ప్లాట్ ఓనర్స్ ఎవరెవరైతే ఉన్నారో నేను చెప్పే విధంగా ఫాలో అయితే మీరు ఆ ప్రాపర్టీని చెక్ చేసుకునే వెసులుబాటు మీకు ఉంటుంది. ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది హెచ్ఎండిఏలో ఉన్నటువంటి హైదరాబాద్, రంగారెడ్డి, భువనగిరి, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ ఓకే. ఈ జిల్లాలన్నీ కూడా హెచ్ఎండిఏ పరిధి కిందకు వస్తాయి చాలా వరకు. ఇందులో ఉన్నటువంటి జిల్లాల్లో సుమారుగా మనకి హెచ్ఎండిఏ అందించిన లెక్కల ప్రకారం 3532 చెరువులు హెచ్ఎండిఏ జోన్లో ఉన్నటువంటి చెరువులు. ఇందులో వీళ్ళు ఏం చేశారంటే ఇప్పటివరకు 3114 చెరువుల యొక్క సర్వే పూర్తి చేశారు. ఆ చెరువులకు ఆ సర్వేకి ఒక ఐడి నెంబర్ ఇచ్చారు. ఆ ప్రతి చెరువుకు ఒక ఐడి నెంబర్ ఇచ్చారు. ఆ ఐడి నెంబర్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎప్పుడైతే దాన్ని కన్ఫర్మేషన్ చేస్తే దానికి ఒక డేట్ కూడా ఉంది. సో 3114 చెరువుల యొక్క సర్వే పూర్తయింది. ఇంకా మిగిలినవి పూర్తి అవ్వాల్సినటువంటి స్థాయిలో ఉన్నాయి. ఇందులో మనకి హెచ్ఎండిఏ వెబ్సైట్లో అధికారికంగా కొన్ని చెరువులు సుమారుగా 2567 చెరువుల యొక్క మ్యాప్స్ అనేవి ప్రజెంట్ మనకి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఓకే. సో ఈ 2500 ఇప్పుడు నేను చెప్పిన 7 జిల్లాల ప్రదేశంలో ఉన్నటువంటివి 2567 చెరువులకు సంబంధించిన లిస్ట్ ఆల్రెడీ మనకి అఫీషియల్ హెచ్ఎండిఏ వెబ్సైట్లో ఉంది. అది ఎలా చెక్ చేసుకోవాలి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా మనం ఈ బఫర్ జోన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. బఫర్ జోన్ FTL. ఒక చెరువు మ్యాక్సిమం వర్షం ఎప్పుడైతే కంప్లీట్గా నిండుతుందో, వర్షం బాగా పూర్తయిన తర్వాత గడిచిన లాస్ట్ 2 డికేడ్స్లో తీసుకుంటారు వర్షపాతం ఎంత నమోదైంది, ఆ చెరువు ఎంతవరకు నిండింది, ఎక్కడైతే నిండిందో దాన్ని గరిష్ట పాయింట్ తీసుకుంటారు. దాన్ని FTL అంటారు. FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. దిస్ ఇస్ కాల్డ్ యాక్చువల్ వర్డ్. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు దీన్ని. ఈ చెరువు యొక్క FTL ఉంటుంది. ఆ FTL పరిధి నుంచి పక్కన బఫర్ జోన్ అంటారు. అంటే ఒక చెరువు యొక్క సైజు నిర్దేశాన్ని బట్టి ఆ చెరువు నుంచి ఏదైతే ఆ పాయింట్ FTL నుంచి ఒక డిస్టెన్స్ వరకు ఆ ఉన్నటువంటి రౌండ్ సర్కిల్ని దాన్ని బఫర్ జోన్ అంటారు. ఓకే. సో FTL బఫర్ జోన్ 2 సర్కిల్స్గా ఉంటుంది. చెరువుకు ఉన్నటువంటి ప్రదేశాన్ని FTL లేదా ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ అనేది చెరువు యొక్క సైజు, చెరువు యొక్క దీన్ని బట్టి దాన్ని డిసైడ్ చేస్తారు, పరిమాణాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. దీన్ని FTL బఫర్ జోన్ అంటారు. ఈ రెండు కాకుండా క్యాచ్మెంట్ ఏరియా అని ఒక వర్డ్ వస్తుంది. అంటే ఇప్పుడు చెరువు నిండాలంటే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎక్కడెక్కడో హైయెస్ట్ ప్రాంతాల నుంచి ఆ నాలాలు దూరంగా వాటర్ వచ్చి ఈ చెరువు నిండుతుంది. ఆ వాటర్ వచ్చినటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో నాలాలు, ఆ నాలాలు చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెరువు ఉంది ఇక్కడ. ఈ చెరువు నిండాలంటే డైరెక్ట్గా వర్షం వల్ల నిండదు కదా. ఆ చెరువుకు పక్క నుంచి కొన్ని కెనాల్స్, నాలాల నుంచి వస్తుంది వాటర్. ఆ నాలా నుంచి వచ్చిన వాటర్ చెరువు నిండుతుంది. ఎక్కడెక్కడైతే నాలాలు వస్తుంటాయో దాన్ని ఆల్రెడీ గుర్తించడం జరిగింది. ఆ నాలాలు వచ్చిన ప్రాంతాన్ని క్యాచ్మెంట్ ఏరియా అంటారు. ఆ నాల ఎక్కడైతే ఆ వాటర్ ఫ్లో అవుతుంటుందో ఆ క్యాచ్మెంట్ ఏరియాకి, దాని నుంచి కూడా డిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ క్యాచ్మెంట్ ఏరియా పరిధిలో ఎంత డిస్టెన్స్ వరకు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. సో 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి FTL గుర్తుపెట్టుకోవాలి, బఫర్ జోన్ గుర్తుపెట్టుకోవాలి. క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి బఫర్ జోను, క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి మన FTL లెవెల్ కూడా గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ ద యాక్చువల్గా ప్రైమరీ, అంటే చిన్న టెర్మినాలజీ ఇది గుర్తుపెట్టుకుంటే మనం ముందుకు వెళ్ళే సబ్జెక్ట్లో కొంత అర్థమయ్యే మన స్థలాలు ఆ ప్రాంతాల్లో ఉన్నాయా అన్నది మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు, మనకు దాని కూడా తెలుస్తుంది. సో ఇది FTL బఫర్ జోన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇది యాక్చువల్గా ఈ బఫర్ జోన్ వర్డ్ ఎలా చేశారంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ కాదు, ఇది యాక్చువల్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ చెరువుల యొక్క పరిరక్షణని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఈ బఫర్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎంత బఫర్ జోన్ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ చెరువు యొక్క సైజు 10 హెక్టార్లు లేదా 25 ఎకరాలకు మించి ఉందనుకోండి ఒకళ్ళ సైజు, అప్పుడు దాని యొక్క FTL ఎక్కడైతే ఉంటుందో FTL నుంచి సుమారుగా 30 మీటర్ల వరకు ఉంటుంది. ఓకే. ఆ యొక్క బఫర్ జోన్ FTL లెవెల్ నుంచి 30 మీటర్స్ వరకు ఉంటుంది. అంటే 10 హెక్టార్లు కానీ లేదా 25 ఎకరాలకి మించి ఉన్నట్లయితే బఫర్ జోన్ ప్రాంతం నుంచి, అక్కడి నుంచి బఫర్ జోన్ అంటే FTL నుంచి బఫర్ జోన్ సుమారుగా 30 మీటర్ల వరకు ఉంటుంది. ఇది బఫర్ జోన్ తాలూకా ప్రదేశం. ఓకే. సో నెంబర్ 2 విషయానికి వస్తే 25 ఎకరాల కన్నా తక్కువ లేదా 10 హెక్టార్ల కంటే తక్కువ ఉన్నటువంటి ప్రదేశాలు అయితే ఆ యొక్క బఫర్ జోన్ ప్రాంతం ఆ ఎడ్జ్ అంచు నుంచి 9 మీటర్ల వరకు ఉన్నటువంటి డిస్టెన్స్లో ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సినటువంటి మెయిన్ కీ పాయింట్స్. ఇవి తెలుసుకుంటే ఎలా చెక్ చేసుకోవాలనే విషయంలోకి ఈ బేసిక్ గ్రౌండ్ వర్క్ అర్థమైతే నేను నెక్స్ట్ చెప్పబోయే కంటెంట్లోకి మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మన ప్లాట్, మనం ఏదైతే కొనుక్కున్న మన ప్లాట్ ఒక సర్వే నెంబర్ ఉంటుంది. మన సర్వే నెంబరు FTLలో ఉందా లేదా బఫర్ జోన్లో ఉందో తెలుసుకోవడానికి ఫస్ట్గా మనం ఏం చేయాలంటే మన హెచ్ఎండి యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, hmda.gov.in ఉంటుంది. వీలైతే లింక్ కూడా మనం కింద ఇద్దాం దీనికి సంబంధించినటువంటి. ఆ లింక్ క్లిక్ చేస్తే ఆ లింక్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే అందులో మనం ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నాం, ఏ మండలంలో ఉన్నాం, ఏ గ్రామంలో ఉన్నాం, మన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే ఇమ్మీడియట్గా ఒక మ్యాప్ ఓపెన్ అవుతుంది. ఆ గ్రామానికి సంబంధించిన ఎన్ని చెరువులు ఉన్నాయి అన్నది ఆ మొత్తం మీకు అనేది బ్లూ కలర్ మార్క్స్లో కనిపిస్తుంటాయి ఆ యొక్క మ్యాప్స్. అందులో సపోజ్ మన సర్వే నెంబర్ మన విలేజ్కి X అనే విలేజ్కి ఉన్నాం అంటే విలేజ్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నాం అన్నది మనకు అక్కడ తెలుస్తుంది. ఆ కార్నర్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే అది జూమ్ అవుతుంది. ఫస్ట్ ఆ యొక్క మ్యాప్ జూమ్ అయితే
అది ఎంతవరకు ఉంటుంది ఆ డిస్టెన్స్ అనేది కూడా మనం దాన్ని జూమ్ చేస్తే కనిపిస్తుంది. దాంట్లో ఎలా ఉంటుంది అంటే ఎఫ్టీఎల్ ఎంతవరకు ఉంది అక్కడ డీటెయిల్స్ ఉంటాయి మనకి. ఎఫ్టీఎల్ ఎంతవరకు ఉంది, ఆ మొత్తం ఎఫ్టీఎల్ ఎంత పరిధి వరకు ఉందో అది బ్లూ కలర్ మార్క్లో ఉంటుంది దానికి సంబంధించిన ఆ చెరువు వరకు. ఇప్పుడు మనం ఏ వైపు ఉన్నాం, ఈస్ట్లో ఉన్నామా, నార్త్లో ఉన్నామా, సౌత్లో ఉన్నాం ఎలా తెలుస్తుంది? అక్కడ కొన్ని అక్షాంశాలు రేఖాంశాలు అంటే లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ కూడా ఉంటాయి. దాన్ని బట్టి మనం చెరువుకి ఎటువైపు ఉన్నామంది మన అక్షాంశాలు రేఖాంశాలు బట్టి కూడా తెలుస్తుంది. సో ఇది మనం ఓపెన్ చేయగానే ఒక బ్లూ కలర్ మార్క్ సర్కిల్లో కనిపిస్తుంది. బ్లూ కలర్ ఉన్నటువంటి మార్క్ని ఏమంటారంటే అది చెరువు యొక్క ఎఫ్టీఎల్ లెవెల్ అర్థం అనమాట ఆ బ్లూ కలర్ మార్కు. సో ఆ బ్లూ కలర్ మార్క్కి పక్కనే మరొక రెడ్ కలర్ సర్కిల్ కనిపిస్తుంది. ఆ రెడ్ కలర్ సర్కిల్ని బఫర్ జోన్ అంటారు దాన్ని యాక్చువల్గా. ఆ రెడ్ కలర్ సర్కిల్ బహుశా రెండు దగ్గరగా ఉంటుంది. ఆ లైన్స్ కూడా చూసినప్పుడు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి కనిపిస్తుంది. ఎందుకంటే 9 మీటర్లు కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల 30 మీటర్లు కాబట్టి సర్కిల్ చాలా పక్కగా ఉన్నట్టు కనిపిస్తుంది. జూమ్ చేస్తే అసలు మనకు అది క్లియర్గా తెలుస్తుంది. ఈ రెండు కాకుండా మరొకటి ఆరెంజ్ కలర్ మార్క్ మరొకటి కనిపిస్తుంది. దాన్ని చెరువు కట్ట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్యాంక్ ఉంటుంది, ఆ చెరువు కట్ట ఎంత ఉంది, ఆ చెరువు కట్ట అనేది ఆరెంజ్ మార్క్లో మనకు కనిపిస్తుంది. సో ఈ 3 కలర్స్ని బట్టి మనం అది ఏ కలర్లో ఉంది, ఎక్కడ ఉంది, బ్లూ రెడ్ ఆరెంజ్ అనే కలర్స్ మనకు కనిపిస్తే దాన్ని బట్టి మనం చేసి ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి దీన్ని వెతుక్కోవడం ఇట్లా చూడడం కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అక్షాంశాలు రేఖాంశాలు డిగ్రీస్లు ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇబ్బందులు ఉంటుంది. సో అక్కడ ఇమీడియట్గా మనం సర్వే నెంబర్ మ్యాప్ ఓపెన్ చేస్తే సర్వే నెంబర్ మ్యాప్ అక్కడ చూపిస్తుంది. అక్కడ ఓపెన్ చేయగానే ఆ లేఖకు ఒక ఐడి నెంబర్ ఉంది. ఆ ఐడి నెంబర్తో పాటు దానికి మరొకటి కూడా ఇస్తారు. దాన్ని ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఐడి అంటారు. ఆ డేట్ అంటారు. ప్రిలిమినరీ నోటిఫికేషన్ డేట్ కూడా ఓపెన్ అవుతుంది. అంటే ప్రతి చెరువుకి ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. అక్కడ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఐడి కూడా ఉంటుంది. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అక్కడ ఎంత మేరకు అక్కడ మనం ఉన్నది. సో ఇక్కడ ఓపెన్ చేయగానే సర్వే నెంబర్స్ కనిపిస్తే ఆ సర్వే నెంబర్ నోట్ చేసి పక్కన పెట్టుకోండి. దీనికి సంబంధించి మ్యాక్సిమం మీకు ఇక్కడ ఉన్నటువంటి ఈ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మ్యాక్సిమం తెలిసిపోతుంది. ఒకవేళ అక్కడ కూడా మీకు మనకు అనుకున్న ప్లాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద లేఅవుట్ ఒక సర్వే నెంబర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 232 సర్వే నెంబర్ ఉంది. 232 సర్వే నెంబర్లో సుమారు ఒక 500 ఎకరాలు ఉంటుంది. బట్ మన ప్లాట్ 100 ఎకరాల్లో ఉందో లేదో మనకు తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మ్యాక్సిమంగా తెలిసే అవకాశం ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే ఈ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుని పెట్టుకొని ధరణి వెబ్సైట్లోకి వెళ్ళాల్సి వస్తుంది మనం. సో ధరణి వెబ్సైట్ యొక్క లింక్ ఎలా ఉంటుంది, dharani.telangana.gov.in ఉంటుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయొచ్చు. లేకపోతే కింద మన వచ్చే లింక్లో కూడా క్లిక్ చేస్తే మనకు ఆ యొక్క మ్యాప్ ఓపెన్ అవుతుంది. దీంట్లో కూడా ఏంటంటే ఆ ధరణి వెబ్సైట్లో టోటల్ ఆ గ్రామం సేమ్ డిస్ట్రిక్ట్ మండలు గ్రామం యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత అందులో క్లియర్గా మనకి మ్యాప్ ఓపెన్ అవుతుంది. ఆ మ్యాప్లో కంప్లీట్గా చెరువుల యొక్క మార్క్ కనిపిస్తుంది. అక్కడ ఒక ట్రయాంగులర్ ఒక సర్కిల్ కూడా కనిపిస్తుంది. ఓపెన్ చేసేటప్పుడు అది క్లియర్గా ఆ సర్వే నెంబర్ డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేస్తే ఆ సర్వే నెంబర్లో ఉన్నామా లేదా అని తెలుస్తుంది మనకు అక్కడ క్లియర్గా. ఇక్కడ ఆ సర్వే నెంబర్ మ్యాప్లో హెచ్ఎండిఏ నుంచి మనం రాసుకున్నటువంటి మన సర్వే నెంబరు, ఇక్కడ ధరణి పోర్టల్లో 2 సర్వే నెంబర్లు చెక్ చేసుకునేటప్పుడు ఇమీడియట్గా మనకు అక్కడ సింక్ అవుతుంది. అప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం ఫిజికల్గా చూస్తే చెరువు కనిపించకపోవచ్చు. బట్ ఇప్పుడు నేను ఇందాక ఇచ్చిన లెక్కల ప్రకారం చాలా ఆల్మోస్ట్ 2562 చెరువుల వరకు సర్వే చేశారు. ఆల్రెడీ వెబ్సైట్లు ఉన్నాయి కాబట్టి వెబ్సైట్లో మన డాక్యుమెంట్ నెంబర్ అక్కడ తీసుకొని మన సర్వే నెంబర్ తీసుకుంటే సర్వే నెంబర్ ప్రకారం అది చెరువులో వస్తుందా, శిఖం కిందకు వస్తుందా, కుంటం ల్యాండ్ కిందకు వస్తుందా, అదే శిఖ కుంటం అంటారు దాని కిందకు వస్తుందా, నాలా దగ్గరకు వచ్చిందా అంటే మనకు క్లియర్గా తెలుసుకునే అవకాశం అయితే దాంట్లో ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ 2 డీటెయిల్స్ మీకు తెలిసిన తర్వాత మీ ప్రాపర్టీ కొనుక్కున్నటువంటి సేల్ డీడ్ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. సేల్ డీడ్ డాక్యుమెంట్ పేరు నెంబర్ ప్రకారం మీరు చూసినట్లయితే ఇమీడియట్ ఇక్కడ సర్వే నెంబర్స్ లిస్ట్ కనిపిస్తుంది. ఆ సర్వే నెంబర్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఇమీడియట్గా మన ప్లాట్ ఆ సర్వే నెంబర్లో ఉందా లేదా అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది ఒక్కడే కాకుండా మరొకటి ఉంది, ప్రొహిబిషనరీ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. అక్కడ చెక్ లిస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 232 సర్వే నెంబర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. ఈ సర్వే నెంబర్ పలానా ఒక గ్రామం, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక మండలం, ఆ మండలం కింద గ్రామంలో ఉన్న సర్వే నెంబరు ఒక 232 గ్రామ సర్వే నెంబరు. ఈ గ్రామ సర్వే నెంబర్ని మీరు ప్రొవిజనరీ సెక్షన్ డాక్యుమెంట్లో లిక్ చేస్తే అక్కడ ఒకవేళ ఓపెన్ అయిందనుకోండి, అంటే ఆ సర్వే నెంబర్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు, ఇష్యూస్లో ఉందని చెప్తే మనకు అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అటువంటి సర్వే నెంబర్లో మన డాక్యుమెంట్స్ ఉంటే కూడా అది ఇన్వాలిడ్ ల్యాండ్ డాక్యుమెంట్ అవుతుంది. సో మన డాక్యుమెంట్ ఇన్ని రకాలుగా చెక్ చేసుకోవచ్చు. ఒకటి హెచ్ఎండి వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు, రెండవది ధరణి వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు, మూడోది ప్రొహిబిషనరీ ల్యాండ్ డాక్యుమెంట్ సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే టోటల్గా మనం కొనుక్కుని చాలామందికి ఉత్సాహం పెరిగింది ఈ ప్రాపర్టీ ఉందా లేదని. అయితే ఒకవేళ మనం కొనుక్కున్నటువంటి ప్లాట్ అనధికారికంగా ఉన్నటువంటి చెరువులు, కుంటలు, నాలాలు అటువంటి పక్కన ఉంటే ఏం చేయాలి, దానికి సంబంధించి మనం లీగల్ సర్వీసెస్ మనం ఇస్తాం. దానికి అప్రోచ్ అవ్వచ్చు. మనకి అప్రోచ్ అయితే మనం దానికి సంబంధించి మ్యాక్సిమం అయితే అటువంటి డాక్యుమెంట్స్. నాకు పర్సనల్గా ఇంకో డౌట్ రవీంద్రనాథ్ గారు, మీరు చెప్పినట్టుగానే ఇది ఏదైతే వెబ్సైట్స్ త్రూ మనం తెలుసుకునే అవకాశం ఉంది, బట్ కొంతమందికి ఆ స్కోప్ ఉండదు, అది అర్థం కాదు వాళ్ళకి. ఆ ల్యాండ్ డాక్యుమెంట్కి సంబంధించి సర్వే నెంబర్స్ కావచ్చు, వెబ్సైట్స్ కావచ్చు, ఏ విధంగా చెక్ చేయాలి, అండ్ బ్లూ, రెడ్, ఆరెంజ్ మనం 3 కలర్స్ గురించి కూడా మాట్లాడున్నాం. అది దేనికి ఎందుకు వస్తుంది, ఏ పరిధి కిందకు వస్తున్న వాటిపైన కొంచెం వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత కొన్ని అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంటుంది, అది కన్ఫ్యూజ్ అవుతుంటుంటారు.
ఒకవేళ మన దగ్గరికే వచ్చి అసలు మేము చెక్ చేయాలనుకుంటూ ఉన్నాం, ఇఫ్ ఇన్ కేస్ మాది ఉంది అని తెలిసిన తర్వాత మేము కొంత లీగల్గా ముందుకెళ్ళాలనుకుంటున్నాం, మాకు లీగల్ సపోర్ట్ కావాలి అనుకున్నప్పుడు మనం అలా కూడా తీసుకోవచ్చు అంటారా క్లయింట్ని? డెఫినెట్గా మనం దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్లో ఏమైంది, ఈస్ట్ వైపు అంటే ఇటువైపు నేను చెప్పిన భువనగిరి, గట్కేసరు, యాదగిరి గుట్ట అటువైపు బాగా డెవలప్ అయింది. అట్ ద సేమ్ టైం ఈ సిద్దిపేట రూట్లో బాగా డెవలప్ అయింది, రాజీవ్ రహదారి రూట్లో, పటాన్చెరు, సంగారెడ్డి రూట్లో కూడా బాగా డెవలప్ అయ్యి రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అయింది. అన్ని వైపులు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ కొన్ని వేల లక్షల పెట్టి కొనేస్తున్నారు చాలామంది. ఈ విధంగా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎవరైనా మనల్ని అప్రోచ్ అయితే వాళ్ళు పర్టికులర్ ప్లాట్ నెంబరు, సేల్ డీడ్ డాక్యుమెంట్స్తో కానీ మనకు ఆ వివరాలు అందగలిగితే డెఫినెట్గా మన వైపు నుంచి లీగల్ సహాయం ఏం కావాలనుకున్నా మనం ఖచ్చితంగా చేసే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా హైడ్రా గురించి ఎంత టెన్షన్ అయితే ఉందో ప్రజల్లో, దానికి సంబంధించి చాలామంది అడిగేది కూడా అదే, మాకు ముందు నోటీసులు కూడా రావట్లేదు, కనీసం తెలుసుకునే ప్రయత్నం ఉండుంటే జాగ్రత్త పడేవాళ్ళం అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు వీడియోస్లో. సో మన ఈ వీడియో వాళ్ళందరికీ ఫస్ట్ అవేర్నెస్ని క్రియేట్ చేస్తుందని, తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రవీంద్రనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ముషి గారు.